ఇన్ని కూరగాయలు చూసేసరికి ఈరోజు కూడా వంటలు చూపిస్తానని విషయం అర్థమైపోయి ఉంటుంది. బీరకాయ పచ్చడి ఇప్పటి వరకు ప్రాక్టికల్గా నేను చేసిన పచ్చడిలో ఇదొకటండి. సరదాగా చూస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చింది రాధమ్మ. యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నానండి. నేను ఈరోజు సరదాగా బీరకాయ పచ్చడి చేస్తూ మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. దీనికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 కేజీ బీరకాయ ముక్కలు నండి తొక్కు ఉంచేసుకుని ఇంత సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక వెల్లుల్లిపాయి, కొద్దిగా చిన్న ఉసిరికాయ అంతా చింతపండు, తగినంత ఉప్పు వేసుకుంటే కమ్మటి బీరకాయ పచ్చడి చాలా అసలు మంచి టేస్ట్ వస్తుందండి. సరదాగా ట్రై చేస్తారన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది. బాండలు పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేగుతూ ఉండగానే పచ్చిమిర్చి కూడా కావాలి. పచ్చిమిర్చి కొంచెం ఒక 1/2 డజన్, ఎవరికి సరిపడినంత కారం వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. అయినప్పటికీ నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుని కొంచెం వేగితే చాలండి. ఎర్రగా వేగక్కర్లేదు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుని చింతపండు కూడా దీనిలోనే మగ్గబెట్టేయాలండి. బీరకాయ ముక్కలు మగ్గుతూ ఉండగానే మనం కొద్దిగా నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసేసుకోవచ్చండి. ఇవి రెండు మగ్గుతూ ఉండగానే మనకు కావాల్సినంత సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. సాల్ట్ తగినంత వేసుకుంటే సరిపోతుందండి. 1/2 కేజీ బీరకాయలకి నేను చెప్పిన కొలతలు సరిపోతాయి. 1 స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయి, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి. ఒకవేళ కారం ఎక్కువ తింటాను అంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఈ పచ్చడి రైస్లోకి నెయ్యి వేసుకుని తిన్నట్లయితే ఒకసారి చేసుకుంటే మరి డౌట్ లేకుండా విడిచిపెట్టని చెప్పేస్తున్నాను. ముక్కలు అంటు పట్టకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గు పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. ఓపికండి, టైం పర్వాలేదు ఉంది అనుకున్నప్పుడు స్ట్రైట్ మూత పెట్టకుండా మగ్గు పెడితే అది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. నూనె వేరే ఇలా మగ్గుతుంటే చాలండి, సరిపోతుంది. ఇక్కడ మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. పచ్చివాసన పోతే చాలు. కానీ మనం కొంచెం ఎక్కువసేపే, మరీ పచ్చివాసనని పచ్చిగా ఉంచుకోకర్లేదు, కొంచెం ఎక్కువసేపే ఉంచుకోవచ్చు. దానికి తోడు మన ఇత్తడిలో వండేటప్పుడు హీట్ మీద ఇంకొంచెం సేపు ఆయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటాను స్టవ్. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. మిక్సీ పట్టేసిన పచ్చడిని అదే బాణలిలో మన కొద్దిగా జీలకర్ర, అదే ఆయిల్ కూడా ఉంటుంది కదా, కొద్దిగా కొంచెం వేసుకున్నా పర్వాలేదు. కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసి పేరుకి
కొంచెం ఇవి ఆయిల్ వేయటం వల్ల అది తినేసినా పర్వాలేదు, పచ్చి పచ్చిగా కూడా వెరైటీ టేస్ట్ వస్తుంది రోటి పచ్చడిలాగా. కానీ ఇలా కొంచెం వేయించడం వల్ల పచ్చడి మనం అన్నం కలుపుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మనం ఈ విధమైన పోపు వేస్తున్నామండి. కొంచెం ఆయిల్ వేగిన తర్వాత వేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. నేను ఒక పక్క వీడియో చేస్తూ ఒక పక్క వండుతూ ఉండడం వల్ల సరిగా చేయలేకపోయాను. ఎలా చేసేసినా కూడా ఈ పచ్చడి మాత్రం ఒకసారి తిన్నారంటే మళ్ళీ విడిచిపెట్టారు. కమ్మటి రోటి పచ్చడి లాంటి టేస్ట్తో బీరకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి అండి మనం చట్నీగా మామూలు దోశలు, ఇడ్లీలు వాటిలోనే తినచ్చు, అన్నంలోనే తినచ్చు. ఖచ్చితంగా ఒక 1 వీక్ మాత్రం ఇది ఇలాగే మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉండిపోతుంది. ఎక్కువ చేసేసుకుని క్వాంటిటీ కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతిరోజు పచ్చడి తినాలనుకునే వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్ కోసం ఈ పచ్చడి ట్రై చేసి మీ కామెంట్స్లో పచ్చడి ఎలా ఉందో తెలియచేయండి అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ and subscribe to Meeradhamma Vlogs.